ఆ బాధ్యతను విస్మరిస్తే, ఆ బాధ్యతను విస్మరిస్తే నువ్వు ఎలాంటి వాడువో తెలుసా? నువ్వు నమ్మకమైన దాసుడువు కానే కాదు. బాధ్యతను నువ్వు ప్రవర్తిస్తాయని అంటాడు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన దాసుడా. ఇంతగా బహుగా గొప్పగా దేవుడు అతన్ని దీవిస్తూ ఉంటే అతను సుఖముతో కూడినటువంటి జీవితాన్ని తాను జ్ఞాపకం తెచ్చుకుంటూ బ్రతికాడు. అందుకే నా ప్రాణమ తినుము తాగుము సుఖం. తర్వాత నీ బ్రతికేంటి? ఈ జీవితం అంతా కూడా సంపాదించుకునేటువంటి పోరాటంలోనే మనం మిగిలిపోతున్నాం. అటువైపు మనం ప్రయాణం చేస్తుంటున్నాం. అయితే తదనంతరం మన బ్రతికేంటి? మన ఆలోచన ఏంటి? ఇప్పుడు ఆ వేదనకరమైనటువంటి స్థలముతో ఉండి అతడు ఏం చేస్తున్నాడు? అక్కడ వేదన పడుతున్నాడు. అక్కడ అంటాడు కదా, అగ్ని ఆరదు, పురుగు